హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రేవంత్ ట్యూటోరియల్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆన్లైన్లో బస్ పాస్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేనైతే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో మనం టీఎస్ బస్ పాస్ అని చెప్పేసి టైప్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్ టీఎస్ఆర్టీసీ బస్ పాస్ అని చెప్పేసి, ఇది మనం క్లిక్ చేయాలి. ఇందులో మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్ హైదరాబాద్ సిటీకి సంబంధించిన బస్ పాసెస్ మనం అప్లై చేయాలని చెప్పేసి అంటే అప్లై పైన క్లిక్ చేయాలి. అలాగే మన డిస్టిక్కి సంబంధించిన పాసెస్ కోసం అప్లై చేయాలంటే ఇక్కడ మనం అప్లై పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ పాసెస్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్, పాసెస్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్, జనరల్ కమ్యూనిటీ పాసెస్. మనం ముందుగానైతే ఇక్కడ పాసెస్ ఫర్ కాలేజ్ స్టూడెంట్కి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ అప్లై పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ సెకండ్ పాస్. మనమైతే ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఈ అప్లికేషన్ ఫామ్ని టోటల్ ఫిల్ చేయాలి. మనం ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయడం కోసం మనకు మెయిన్గా కావాల్సింది మన ఎస్ఎస్సి డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎస్ఎస్సి బోర్డ్ టైప్ సెలెక్ట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మన పాస్అవుట్ ఇయర్ సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మన ఎస్ఎస్సి రెగ్యులరా సప్లిమెంటరీ అని సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అండ్ మన ఇక్కడ ఎస్ఎస్సి హాల్ టికెట్ ఫ్రెండ్స్. ఫస్ట్ మన ఎస్ఎస్సి డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసినాక ఫ్రెండ్స్ ఇక్కడ మన డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఫాదర్ నేమ్ ఫ్రెండ్స్. ఇక్కడ మన జెండర్ సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఆధార్ నెంబర్ను ఈమెయిల్ అడ్రస్ మాత్రం మనం ఆప్షనల్ ఫ్రెండ్స్. ఈ రెండు మనం ఇచ్చినా ఇవ్వకుండా పర్లేదు. అండ్ ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మన ఫోటో ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేయడంతోనే మన ఫోల్డర్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అందులో మనం ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ అప్లై చేయాలి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మన రెసిడెన్షియల్ అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. మన డిస్టిక్ ఏ డిస్టిక్లో అయితే మనం ఉంటున్నామో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేయాలి. అండ్ మన మండలం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మన విలేజ్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మన పోస్టల్ పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మన కాలనీ నేమ్ అండ్ హౌస్ నెంబర్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మన కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మండలం ఫ్రెండ్స్. మన కాలేజ్ ఏ మండలంలో ఉందో ఆ మండలం సెలెక్ట్ చేయాలి. అండ్ కాలేజ్ నేమ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ కోర్స్ నేమ్ మనం సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ ఇక్కడ కోర్స్ ఇయర్. అండ్ ఇక్కడ మనం అడ్మిషన్ నెంబర్ అనేది ఫిల్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ 5th కాలంలో వచ్చేసి మనం ఎట్ విచ్ సెంటర్ యూ వాంట్ టు కలెక్ట్ యువర్ ఐడి పాస్, అంటే మనం ఎక్కడైతే మన ఐడి పాస్ అనేది కలెక్ట్ చేసుకో బస్ స్టాండ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనం పాస్ టైప్ రిక్వైర్డ్, ఏ టైప్లో అయితే మనం పాస్ కావాలని చెప్పేసి అనుకుంటున్నామో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది సెలెక్ట్ చేసుకున్నాక మనకి కాల్ మనం ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రమ్ విచ్ డిస్ట్రిక్ట్, మనం ఎక్కడి నుంచి అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి టు ప్లేస్ డిస్ట్రిక్ట్, ఎక్కడైతే స్టాప్ అవ్వాలనుకున్నామో ఆ డిస్ట్రిక్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు ఇక్కడ వచ్చేసి కాలేజ్ డిస్ట్రిక్ట్ అండ్ నేను ఉండే డిస్ట్రిక్ట్ మాకు సేమ్ అయ్యేసరికి ఇక్కడ రెండు వరంగల్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. మీకు మాత్రం డిఫరెంట్ ఉంటే డిఫరెంట్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఫ్రమ్ ప్లేస్ మనం ఎక్కడి నుంచి అయితే వెళ్ళాలనుకుంటున్నామో అక్కడ మనం ఇక్కడ టైప్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి 2 ప్లేస్ ఫ్రెండ్స్. మనం ఎక్కడైతే దిగాలనుకుంటామో అది ఇక్కడ టైప్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలనుకుంటే ఏ రూట్ నుంచి వెళ్ళాలో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడికి సీదా ఒకటే రూట్. అండ్ ఇక్కడ లాస్ట్ కాలం వచ్చేసి మన పేమెంట్ మోడ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం పేమెంట్ అనేది ఆన్లైన్ ద్వారా చెల్లిస్తామా లేకుంటే పేమెంట్ ఎట్ కౌంటర్ దగ్గర చెల్లిస్తామా అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం అందరైతే పేమెంట్ ఎట్ కౌంటర్ అని చెప్పేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం సబ్మిట్ పైన క్లిక్ చేసినాక మన డీటెయిల్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఏమైనా ఎడిట్ చేసుకునే ఉంటే అక్కడ డీటెయిల్స్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. అయిపోయినాక మనకు ఒక ఐడి నెంబర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఐడి నెంబర్ పైన మనం క్లిక్ చేస్తే మన ఫామ్ అనేది చూపిస్తుంది. ఆ ఫామ్ని మనం ప్రింట్ తీసుకొని మన కాలేజ్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు సిగ్నేచర్ అనేది పెడతారు ఫ్రెండ్స్. ఆ ఫామ్ని తీసుకెళ్ళి మనం ఎక్కడైతే బస్ స్టాండ్ సెలెక్ట్ చేసుకున్నామో అక్కడ ఇచ్చి మన పేమెంట్ అనేది కంప్లీట్ చేస్తే వాళ్ళు మనకు ఐడి పాస్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్.